హాయ్ లావణ్య మ్యామ్. హాయ్ మహాలక్ష్మి. మ్యామ్, ప్రెగ్నెన్సీలో మనం కాళ్ళవాపులు చూస్తుంటాం కదా మ్యామ్, ఇట్లా రావడం కామనేనా? అవునమ్మా, ప్రెగ్నెన్సీలో కాళ్ళవాపుల్ని మనం సాధారణంగా చూస్తూ ఉంటాము. కానీ ఇవి మోస్ట్లీ లాస్ట్ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే 8th 9th మంత్లో కామన్గా చూస్తూ ఉంటాము. కానీ కొంతమందికి మాత్రం అర్లీగానే అంటే 6th 7th మంత్ నుంచి కూడా కాళ్ళవాపులు రావటం అనేది అప్పుడప్పుడు జరగచ్చు. మ్యామ్, ఇలా కాళ్ళవాపులు ఎందుకు వస్తాయి మ్యామ్? కాళ్ళవాపులు రావడానికి ముఖ్యంగా 2 కారణాలు మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే ఫిజియోలాజికల్, అంటే ప్రెగ్నెన్సీలో సాధారణంగా వచ్చే మార్పుల వల్ల ఈ కాళ్ళవాపులు వస్తే దాన్ని ఫిజియోలాజికల్ పీడల్ ఎడిమా అంటారు. ప్రెగ్నెన్సీలో వచ్చే హార్మోన్ చేంజెస్ వల్ల, రక్తం వాల్యూమ్ అనేది ప్రెగ్నెన్సీలో ఇంక్రీజ్ అవ్వటం వలన, బిడ్డ పెరిగే కొద్ది గర్భసంచి బరువు వల్ల కాళ్ళ నుంచి వచ్చే వీనస్ రిటర్న్ అనేది తగ్గటం వల్ల ఈ కాళ్ళవాపులు చూస్తూ ఉంటాం. ఇది పూర్తిగా నార్మల్. 8 to 12 అవర్స్ ఆఫ్ రెస్ట్ తీసుకున్న తర్వాత ఇటువంటి వాపులు అనేవి మోస్ట్లీ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే పాథలాజికల్ పీడల్ ఎడిమా. గర్భిణీ స్త్రీలలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే ఈ కాళ్ళవాపుల్ని పాథలాజికల్ పీడల్ ఎడిమా అంటారు. లైక్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, బీపీ కానీ, రక్తహీనత, ప్రోటీన్స్ తగ్గటం, లేదా కిడ్నీ కానీ లివర్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చిన వాళ్ళల్లో ఈ పాథలాజికల్ పీడల్ ఎడిమా అనేది మనం చూస్తూ ఉంటాం. ఇవి కొంచెం అర్లీగా అంటే 6th 7th మంత్ నుంచి కూడా మనం చూస్తూ ఉంటాం. మ్యామ్, ఇలా ప్రెగ్నెన్సీలో కాళ్ళవాపులు ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మ్యామ్? ఈ ప్రెగ్నెన్సీలో కాళ్ళవాపులు ఉన్నవాళ్ళు కంటిన్యూస్గా ఒకటే పొజిషన్లో ఉండకూడదు. కంటిన్యూస్గా కూర్చొని ఉండటం కానీ, కంటిన్యూస్గా నుంచొని ఉండటం కానీ, కొంచెం బ్రేక్ తీసుకొని కొంచెం వాకింగ్ చేయడం అనేది మంచిది. అండ్ పండుకునేటప్పుడు కాళ్ళ కింద కొంచెం దిండెత్తుగా పెట్టుకోవటం, లెఫ్ట్ సైడ్కి తిరిగి పండుకోవటం వల్ల బ్లడ్ ఫ్లో అనేది కొంచెం బెటర్ అయ్యి కాళ్ళవాపులు తగ్గుతుంది. కొన్ని సింపుల్ యాంకిల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి కూడా చేయటం అనేది మంచిది. ఐరన్ రిచ్ ఫుడ్స్, ప్రోటీన్, ఫైబర్ అనేది మంచిగా తీసుకోవాలి. రెగ్యులర్ బీపీ చెకప్, బ్లడ్ పర్సెంటేజ్, థైరాయిడ్ లెవెల్స్ అండ్ కిడ్నీ ఫంక్షనింగ్ అనేది ఒకసారి చెకప్ చేయించుకోవడం అనేది మంచిది అవుతుంది. అండ్ చాలా మంది ఈ కాళ్ళవాపులు ఉన్నప్పుడు నీరు తాగితే ఇంకా ఈ నీరు పెరుగుతుందేమోనని వాటర్ ఇంటేక్ తగ్గిస్తూ ఉంటారు. అది చాలా తప్పు. ఈ కాళ్ళవాపులు ఉన్నా కానీ మీరు వాటర్ ఇంటేక్ అనేది అడిక్వేట్గా తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. మ్యామ్, ఈ టిప్స్ ఫాలో అవడం వల్ల ఈ కాళ్ళవాపులు పూర్తిగా తగ్గిపోతాయా? ప్రెగ్నెన్సీలో వచ్చిన కాళ్ళవాపులు పూర్తిగా అయితే తగ్గవమ్మా. ఆఫ్టర్ డెలివరీనే ఈ కాళ్ళవాపులు అనేది కంప్లీట్గా తగ్గుతాయి. ఈ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ చేంజెస్ అన్ని స్లోగా తగ్గిన తర్వాత. కానీ ఈ టిప్స్ అన్ని ఫాలో అవ్వటం వల్ల ఈ కాళ్ళవాపులు ఎక్కువ అవ్వకుండా మనం టెంపరీ రిలీఫ్ అయితే పేషెంట్స్కి చూస్తాము. కానీ ఈ కాళ్ళవాపులు ఎప్పుడైతే ఎక్కువగా అయిపోవటం అంటే మోకాల దాకా రావటం, పొట్ట దగ్గర నీరు రావటం, ఆయాసం కానీ, హెడేక్, కళ్ళు బుజరగా ఉండటం, బీపీ రికార్డింగ్స్ కొంచెం ఎక్కువ రావటం, బిడ్డ కదలికలు కొంచెం స్లో డౌన్ అయినప్పుడు ఇమీడియట్గా మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవటం అనేది ముఖ్యం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా.